దేవుని వాక్యం నుండి ఎహెజ్కేలు గ్రంథములో నుండి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఎహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం మొదటి నుండి 14 వచనాలు చదువుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా లేఖనాలు తెరచి చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం మొదటి నుండి 14 వచనాలు. 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఈ దినము పేరు వ్రాసి ఉంచుము. నేటి దినము పేరు వ్రాసి ఉంచు. ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదికి వచ్చుచున్నాడు మరియు తిరుగుబాటు చేయు ఈ జనులను గూర్చి ఉపమాన రీతిగా ఇట్లు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము. తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నీ చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాని నింపుము. మందలోని శ్రేష్టమైన వాటిని తీసుకొనుము. అందున్న ఎముకలు ఉడుకునట్లు చాలా కట్టెలు పోగు చేయుము. దానిని బాగుగా పొంగించుము. ఎముకలను చాలునంతగా ఉడికించు. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. మడ్డిగల కుండ, మానకుండ, మడ్డి కలిగియుండు కుండ, నీకు శ్రమ. చీటి దాని వంతున పడలేదు. వండిన దానిని ముక్క వెంబడి ముక్కగా దానిలో నుండి తీసుకొని రమ్ము. దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది. మట్టితో దాన్ని కప్పివేయునట్లు దానిని నేల మీద కుమ్మరింపక వట్టి బండ మీద దానిని చిందించాను. కావున నా క్రోధము రానిచ్చి నేను ప్రతీకారము చేయునట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దానిని వట్టి బండ మీద నేనుండనిచ్చితిని. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. నేను విస్తరించి కట్టెలు పేర్చబోచున్నాను. చాలా కట్టెలు పేర్చుము. అగ్ని రాజబెట్టుము. మాంసమును బాగుగా ఉడకబెట్టుము. ఏమీయూ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకునట్లు చారు చిక్కగా దింపుము. తరువాత దానికి తగిలిన మస్టును మడ్డియు పోవునట్లు అది వేడి అయి మెరుగు పట్టు వరకు వట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము. అలసట బుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొనినను దాని విస్తారమైన మస్టు ఉదాయను. మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయము. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి. నా క్రోధమును నీ మీద తీర్చుకుని వరకు నీవు శుభ్రపడకయుందువు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును. నేనే నెరవేర్చెదను. నేను వెనుక తీయను, కనికరింపను, సంతాపపడను. నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును. ఇదే యెహోవా వాక్కు. చదవబడిన దైవ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహామహిమ కలిగిన మా దేవ, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి అయిన మా దేవ, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, అద్వితీయ సత్య దేవుడవు, ఉన్నతుడవు, మహిమోన్నతుడవు, ప్రభావ మహాత్మ్యము గలవాడవు. మీ కార్యములనన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము. మా ప్రాణప్రియుడా, అన్ని విషయాలలో ఎల్లవేళలా మీ కనికరమును చూపి కాపాడుచున్నందుకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. మా ప్రభువా, మమ్మను విడువని దేవుడుగా, ఎడబాయని దేవుడుగా, మా కన్న తండ్రిగా మీరుండి నడిపించుచున్నందుకు స్తోత్రం.
ఈ దివ్య లేఖనములో నుండి అమూల్యమైన సంగతులు మాతో మీరు మాట్లాడి మహిమ పొందుతారని, తోడయుండి నడిపిస్తారని కోరుచు, మా ప్రభు, మా రాజు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనంలో దాదాపుగా ఈ అధ్యాయములో 27 వచనాలు మనము చూస్తున్నాం. ఈ 27 వచనాలలో 1 నుండి 14 వచనాలు మడ్డి కుండ. 1 నుంచి 14 వచనాలు మడ్డి కుండ. 15 నుండి 24 వచనాలు యెహెజ్కేలు భార్య మరణం. యెహెజ్కేలు భార్య మరణం. ఇక 25 నుండి 27 యెహెజ్కేలు మూగతనము పోవుట. యెహెజ్కేలు మూగతనము పోవుట. ఈ అధ్యాయములో ముఖ్యంగా యెరూషలేమును గూర్చి 2 పోలికలు ఉన్నాయండి. ఈ అధ్యాయములో ముఖ్యంగా యెరూషలేమును గూర్చి 2 పోలికలు ఉన్నాయి. మనము ఒక్కొక్కటిగా విందాం. ఇక్కడ 1 నుండి 14 వచనాలలో మడ్డి కుండ. 9వ సంవత్సరం 10వ నెల 10వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నేటి దినము వ్రాసి ఉంచుము అన్నాడు. నేటి దినము వ్రాసి ఉంచుము. ఈ దినము బాబేలు రాజు యెరూషలేము మీదికి వచ్చుచున్నాడు అని 1-2 వచనాలలో మనము చూస్తున్నాం. బాబేలు రాజు యెరూషలేము మీదికి వచ్చుచున్నాడు. నిజమే. దేవుని వాక్యములో రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసం 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దిబ్బలు కట్టిరి అన్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ 1-2 వచనాలు యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 1-2 వచనాల యొక్క సంగతి రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా మనము చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, దేవుని వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట ఎంతో చక్కని నెరవేర్పుగా ఆ సంగతులు వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరొక వచనంలో కూడా మనము చదువుకుంటే ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 1-2 వచనాలు. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 1-2 వచనాలు. యూదా రాజైన సిద్కియా ఏలుబడి యందు 9వ సంవత్సరం 10వ నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా అని చూస్తున్నాం. అంటే యెహెజ్కేలు చెప్పాడు, రాజుల గ్రంథములో గ్రంథకర్త చెప్పాడు, ఇర్మియా కూడా చెప్పాడు. చూశారా ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాట. 9వ సంవత్సరం 10వ నెల ఎంతో తేటగా చెప్పిన సందర్భాన్ని మనము చూస్తున్నాం.
దేవుని వాక్యం ఎంత సత్యమైనదో మనము గమనించాలి. 2 మారులు చెప్పాడు ఇర్మియా. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం. 52వ అధ్యాయం 4వ వచనం. 52:4. అతని ఏలుబడి యందు 9వ సంవత్సరం 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి అని చూస్తున్నా. సిద్కియా అన్నమాట. అతని ఏలుబడిలో 9వ సంవత్సరం 10వ నెల బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి వచ్చినట్లు చూస్తున్నాం. ఇక్కడ మనము గమనించాలి. బాబేలు రాజు 2 సంవత్సరములు ముట్టడి వేశాడు. ఎంతకాలం? బాబేలు రాజు 2 సంవత్సరాలు ముట్టడి వేస్తే వీళ్ళేమో కోటలు కట్టారట. ముట్టడి దెబ్బగా వేసిన వారు లోపలికి రాకుండానట్లు వీళ్ళేమో కోటలు కట్టిరి అని మనం చూస్తాం. యెరూషలేము నాశనము చేశారు. దీనికి ముందెవరో యెరూషలేముపై దాడి సల్పినట్లు చూస్తాం. ఉదాహరణకి ఐగుప్తీయుడైన పేషంకు 929లోను ఇశ్రాయేలు వాడైన యోవాషు, ఇది చరిత్ర. ఐగుప్తీయుడైన పేషంకు 929లోను ఇశ్రాయేలు వాడైన యోవాషు 797లోను 797లోను పెకహ్యా రెమల్యాలు 734లోను నెబుకద్నెజరు 597లోను దాడులు చేశారు. 597లో దాడులు చేశారు. కానీ ఏది కూడా ఈనాడు 9వ సంవత్సరం 10వ నెల 10వ దినమున అనగా క్రీస్తు ముందు 586వ సంవత్సరమున జరిగినంత భయంకరమైనది కాదు. అందుచేతనే యూదులు 10వ నెల 10వ దినమున ఉపవాసముండుటచే దానిని ఆచరించెదరు. 10వ నెల 10వ దినమున ఇది ఎప్పుడు జరిగిందో మనకు తెలుసు కదా. 9వ సంవత్సరం 10వ నెల 10వ దినం. దీనిని ఉపవాసముండుటచే దానిని ఆచరిస్తారు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును.
కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి అని చెప్పాడు. ఆ రోజు వారి జీవితంలో జరిగిన ఆ సందర్భాన్ని బట్టి వారు ఉపవాసము చేస్తారు అని చెప్పాడు. ఇప్పుడు ఈ వచనం తీసి చాలా మంది ఈ నెలల్లో ఉపవాసాలు కూటాలని పెడతా వాళ్ళు ఉపవాసం ఉండరు, కూడిక మాత్రం ఉపవాస కూటాలు అని ఉంటాయి. మీరు గమనించారా లేదా? ఉపవాస ఉజ్జీవ కూడికలను ఉంటాయి, కానీ కూడికలు పెట్టిన వాళ్ళే ఉపవాసాలు ఉండరు. మరి అది ఎట్లా ఏమోలేండి. సరే, ఇక్కడ మనము గమనించాలి. ఈ భయంకర దాడి మడ్డికుండ ఉపమానానికి పోల్చబడింది. ఏ భయంకరమైన దాడి? 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్నేజరు యెరూషలేము మీదికి వచ్చి ముట్టడి దిబ్బడి వేయటాన్ని దేనికి పోల్చారు? మడ్డి కుండకు పోల్చినట్లుగా చూస్తుంది. దీని భావం ఏమంటే, కొన్ని విషయాలు మనము తప్పక వింటూ వస్తూనే ఉన్నాం. ఇంతకుముందు కొన్ని ఉపమానాలు కూడా చెప్పడం జరిగింది. ఏంటా ఉపమానాలు అంటే, 15వ అధ్యాయములో ద్రాక్ష చెట్టును గుర్చిన ఉపమానం. 15వ అధ్యాయములో ద్రాక్ష చెట్టును గుర్చిన ఉపమానం కదా. 17వ అధ్యాయములో పక్షిరాజును గూర్చిన ఉపమానం రాస్తున్నారా? 15వ అధ్యాయములో ద్రాక్ష చెట్టును గూర్చిన ఉపమానం, 17వ అధ్యాయములో పక్షిరాజు ద్రాక్షావల్లిని గూర్చిన ఉపమానం. పక్షిరాజు ద్రాక్షావల్లిని గూర్చిన ఉపమానం. ఇక 19వ అధ్యాయం సింహములను గూర్చిన ఉపమానం. 19వ అధ్యాయం సింహములను గూర్చిన ఉపమానం. 4వ అధ్యాయం మడ్డి కుండను గూర్చిన ఉపమానం. మడ్డి కుండను గూర్చిన ఉపమానం అంటే ఎన్ని ఉపమానాలు? 1 ద్రాక్ష చెట్టు, 2 పక్షిరాజు, 3 మళ్ళా ద్రాక్షావల్లి ఉపమానం. అంటే ద్రాక్ష చెట్టు వేరు, ద్రాక్షావల్లి వేరు అన్నట్లుగా 3, 4 సింహములను గూర్చిన ఉపమానం, 5 మడ్డి కుండను గూర్చిన ఉపమానం. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు 3-4 వచనాలలో 24వ అధ్యాయం ఎముకలను ఏరి దాని 3-4 వచనాలలో కుండను తెచ్చి దానిలో నీళ్లను పోసి కుండలో జబ్బ మొదలగు మంచి ముక్కలను ఎముకలను ఏరి దాని నింపుము. ఈ కుండ ఏమి? ఈ కుండ ఏమి అనంటే 11వ అధ్యాయం 2 నుండి 12 వచనాలు మనము ముందు విన్నాం కదా. 2వ అధ్యాయం 2 నుండి 12 వచనాలు. ఈ పట్టణము అనగా యెరూషలేము పచన పాత్ర అని విన్నాం. పచన పాత్ర విన్నాం కదండి. పచన పాత్రను గూర్చిన విషయం ఉన్నారా మీటింగ్లో? పచన పాత్ర అంటే ఏంటి అని అడిగినప్పుడు పరిశుద్ధరావు అన్న దానికి ఆన్సర్ కూడా చెప్పారు. అవునా కాదు? మర్చిపోకండి. ఆ రోజు ఉన్నారా మీటింగ్లో? రైట్. దేవుని వాక్యములు వ్రాయబడిన మాట, మనము మాంసము కుండలో మాంసపు ముక్కలు ఉన్నట్లుగా పట్టణములో ప్రజలు అలాగు నరుకబడుదరని, ఖడ్గము చేత నరకబడుదురని భావము. అర్థమైందండి? పట్టణములో ఉన్న ప్రజలు ముక్కలు ముక్కలుగా నరుకబడి ఆ కుండలో వేస్తారు. మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొనము, అందున్న ఎముకలు
ఉడుకునట్లుగా బాగుగా పొంగించుము. మంద అనగా యూదా జనాంగమే. మంద అనగా యూదా జనాంగమే. అందులో శ్రేష్ఠులు అనగా అధిపతులు అని అర్థం. అందులో శ్రేష్ఠులంటే ఎవరు? అధిపతులు. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే, 39:6 మనము చదివినప్పుడు మనకి అర్థమవుతుంది. బబులోను రాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులు అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు బబులోను రాజు యూదా ప్రధానులందరినీ చంపించెను. 52వ అధ్యాయం 10వ వచనాన్ని మనము చదువుకోవచ్చు. 52:10 బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులనందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఓడదీయించి అని చూస్తాం. ఇక 24, 25 వచనాలు కూడా, మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన సెరాయును, రెండవ యాజకుడైన జఫన్యాను, 3 ద్వారపాలకులను పట్టుకొనెను. అతడు పట్టణములో నుండి యోధుల మీద నియమింపబడిన ఒక ఉద్యోగస్తుని, పట్టణములో దొరికిన రాజ సన్నిధిలో నిలిచి 7 మనుషులను, దేశ సైన్యాధిపత్యగు వాని యొక్క లేఖరిని, పట్టణపు మధ్యను దొరికిన 60 మంది దేశ ప్రజలను పట్టుకొనెను అని మనం చూస్తాం. ఇక్కడ మీరు గమనించాల్సిన సంగతి, ఇలాంటి అధిపతులు అందరినీ నరహంతకులున్న పట్టణమునకు శ్రమ మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ అన్నాడు. మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ అని చెప్పాడు. ఎహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాటలు మనము చూస్తున్నాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, మడ్డి గలకుండా మానకుండా మడ్డి కలిగి ఉండుకుండా నీకు శ్రమ. చీటి దాని వంతున పడలేదు, వండిన దానిని ముక్క వెంబడి ముక్కగా దానిలో నుండి తీసుకొని రమ్ము అని చెప్పాడు. చూశారా దైవ లేఖనములు వ్రాయబడిన మాట. 22వ వచనంలో కూడా చెప్పాడు, అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు, మీ పెదవులు మూసుకొనక యుందురు, జనుల ఆహారమును మీరు భుజింపక యుందురు అని చెప్పాడు. కాబట్టి 24వ అధ్యాయములో 4వ వచనంలో యోధారాజులు చేసిన నరహత్యను బట్టి ఈ శిక్ష వారికి వచ్చింది. యోధావారు చేసిన నరహత్యలే వారి మీదికి శిక్ష రావడానికి కారణమైన. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం, 24వ అధ్యాయం 4వ వచనం. 24వ అధ్యాయం 4వ వచనం. వారు చేసిన నరహత్యలే మడ్డి. చాలా కాలము నుండి ఆ మడ్డి పేరుకుపోతూ ఉన్నది. చాలా కాలము నుండి అది పేరుకుపోతానే ఉంది. అంటే చాలా కాలము నుండి వారు నరహత్యలు చేస్తూనే వస్తున్నారు. అది బాగా క్రానిక్ అయిపోయినట్లుగా,
అది బాగా ముదిరిపోయినట్లుగా మనం చూస్తాం. వారి పాపము వారి మీద సాక్ష్యం ఇచ్చుచున్నవి. నిజమే. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడిన మాట, వారి పాపములు వారి మీద సాక్ష్యము ఇచ్చుచూ ఉన్నవి అని చెప్తాడు. 3వ అధ్యాయం 9వ వచనం, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును, తమ పాపమును మరుగు చేయక సుధమ వారి వలె దాని బయలుపరచుదురు, తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు, వారికి శ్రమ అని చెప్పాడు. కాబట్టి వారికి వారే వారి పాపమును బట్టి వారి మీద సాక్ష్యము చెప్పుచున్నారు. ఇక్కడ మనం చదివినట్లు చాలా కట్టెలు పేర్చుము, 10వ వచనం, చాలా కట్టెలు పేర్చుము, మాంసము బాగుగా ఉడకబెట్టుము. దీని భావం ఏంటి? దీని భావం, యెరూషలేమునకు వచ్చు శిక్ష ఘోరమైనది, భయంకరమైనది. ఘోరమైన శిక్ష, అది భయంకరమైన శిక్ష. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. అసలు ఈ శిక్ష యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ శిక్ష యొక్క ఉద్దేశమేమి? దానికి తగిలిన మస్టును మడ్డియు పోవునట్లు వేడు చేయమని చెప్పుచూ ఉన్నాడు. వేడి అంటే కొంత శ్రమ అనేది మనకు తెలుసు. ఎందుకు? మడ్డి పోవునట్లు వేడి చేయుము, మస్టు పోవునట్లు వేడి చేయుము అని చెప్పాడు 11వ వచనంలో. 11వ వచనంలో. అయితే ప్రియులారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనంలో, యెషయా గ్రంథం 1:25లో, నా హస్తము నీ మీద పెట్టి క్షౌరము చేసి నీ మస్టు నిర్మలము చేసి నీలో కరిగిన తగరమంతయు తీసివేసెదను అన్నాడు. నా హస్తము నీ మీద పెట్టి క్షౌరము చేసి నీ మస్టు నిర్మలము చేసి నీలో కలిగిన తగరమంతయు తీసివేసెదను అన్నాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనము, 3వ వచనము, 4వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. వెండిలోని మస్టు తీసివేసిన తరువాతనే పుటము వేయువాడు, వెండిలోని మస్టు తీసివేసిన తరువాతని పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును అన్నాడు. అలాగే నేడు కూడా శ్రమల ద్వారానే మనలను కూడా క్రమపరుస్తాడు. ఇది మడ్డికుండా మానకుండా మంట పెట్టవలసింది దేనికి అనంటే, వారికి పాఠం నేర్పడానికే ఈ మడ్డికుండ పోలికను తెలియజేసినట్లుగా మనము చూస్తాం. దేవుడు ఎప్పుడు కూడా శ్రమల ద్వారానే మనలను క్రమపరుస్తాడు. కొన్ని వచనాలు మనకు తెలుసు, అయినా రాసుకుందాం. 119వ కీర్తన 67, కీర్తన 119, 67, అలాగే 71వ చరణం. పేతురు రాసిన మొదటి పత్రిక 1, 6, 7 వచనాలు, 1, 6, 7 వచనాలు, 4వ అధ్యాయం 1, 2 వచనాలు.
4, 1, 2 వచనాలు. క్రమపరచిన తరువాతని దేవుడు వాడుకోవడానికి సాధనాలుగా ఉందుము. ఎప్పుడండి? క్రమపరచిన తరువాతనే దేవుడు వాడుకోవడానికి సాధనములుగా ఉండు. అయితే ఇక్కడ శ్రద్ధ పుచ్చుకొనినను దానిలో విస్తారమైన మస్టు పోదాయను. శ్రద్ధ తీసుకున్నా దానిలో విస్తారమైన మస్టు పోదాయను. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే అన్నాడు. అపవిత్రత నీ కామాతురతయే. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనికొనినను నీవు శుభ్రపడకపోచివి అన్నాడు. 12, 13 వచనాలు. అలసట పుట్టునంతగా ఆ అలసట పుట్టు వరకు ఇంత శ్రద్ధ పుచ్చుకొనినను దాని విస్తారమైన మస్టు పోదాయను. మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయుము. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మీరు ఆలోచన చేయాలి. నేడు కూడా అనేక మంది ఎన్ని శిక్షలు వచ్చిన, ఎన్ని శ్రమలు వచ్చిన, ఎన్నిసార్లు దేవుని వాక్యము విన్నను వారి దుష్ట జీవితమును మార్చుకొనరు. ఎంత వాక్యం చెప్పు, ఎంత బాగా చెప్పు, ఎన్నిసార్లు చెప్పు, జీవితాలలో మార్పు అనేది రావచ్చండి. అందుకే ఒక మాట ఉంది కదా, మూఢుని రోటిలో దంచినను వాని మూఢత వదిలిపోదు. బాగుంది కదండి పదం. మూఢునినంట రోట్లో వేసి దంచినా కూడా వాని మూఢత పోదట. అంటే మూర్ఖుని రోట్లో వేసి బాగా దంచి 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 ఎవరా పోయిందా మూర్ఖత్వం అంటే ఎక్కడ పోయింది సార్ అన్నట్టుగానే ఉంటాడటాడు. అలాగని చెప్పాడండి. మూర్ఖునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. అర్థమైందండి? ఎంత చక్కని మాట. మూర్ఖునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటు. సామెతల గ్రంథం 27, 22. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 22వ వచనం చదువుదామా? మూడుని రోటులోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదిలిపోదు. ఎంత చక్కగా చెప్పాడండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. ఇంకా వాళ్ళకి ఎంత చెప్పు వాళ్ళకి మార్పు రాదండి. ఎన్ని చెప్పు, ఏమి చెప్పు అంతే. 17వ అధ్యాయం సామెతల్లోని 10వ వచనం. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటు. నన్నెందుకు వారు అనాలి, నేను ఎవరితోనూ అనిపించుకోకూడదు అని తన జీవితాన్ని మార్చేసుకుంటాడు, తన జీవితాన్ని మలచుకుంటాడు.
యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, దానిని తప్పక నెరవేర్చుదును అన్నాడు. 14వ వచనం కదా. నేను మాట ఇచ్చి ఉన్నాను, అది తప్పక నెరవేర్చుదును, అది జరుగును. నేను వెనుక తీయక కనికరింపను, సంతాపపడను. నీ ప్రవర్తనను బట్టి శిక్ష విధింపబడును అన్నాడు. 14వ వచనం. ఇలా మనకు తెలుసండి, ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్నట్టు. ఎవరు చేసిన పాప కర్మ వారే అనుభవిస్తారు. ఏమి విత్తుతారో ఆ పంటే కోస్తారు. తెలుసుగా మనకి. తెలుసా అండి? తెలీదా? ఎందుకు తెలీదు? బాగా తెలుసు కదా. కాబట్టే జాగ్రత్త అండి, జాగ్రత్త. దేవుని వాక్యములో వ్రాయబడిన మాటలు మనము వింటున్నప్పుడు మనము అర్థం చేసుకోవాలి. 5వ అధ్యాయం 11వ వచనంలో మనం ఎరుగుదు. అలాగే 9, 10 కూడా మనము ఎరుగుదు. 18వ అధ్యాయం 30వ వచనం. 18, 30. 18వ అధ్యాయం 30వ వచనములో శిక్ష రాకముందే సరి చేసుకోవడం ఎంతైనా మంచిది. ఏమండి? కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నింటినీ విడిచిపెట్టుడి అన్నాడు. విడిచిపెట్టుడి అన్నాడు. ఎందుకు విడిచిపెట్టాలి? వారి అక్రమములు వారి శిక్షకు కారణాలు కాకుండా ఉండాలి. చేసిన పాపమును బట్టి, ప్రవర్తనను బట్టి శిక్ష తప్పదు. అయితే మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటిని విడిచిపెట్టుడి. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఏమంటేనండి, దేవుని సన్నిధికి వస్తారు, వాక్యం విన్నప్పుడు భలే ఒప్పేసుకుంటారండి. నిజమే ప్రభువా, పలానా లోపం ఉంది, పలానా దోషం ఉంది, పలానా నా జీవితం ఇలాగుంది ప్రభువా, నా బ్రతుకు ఇలా ఉంది ప్రభువా, నా పరిస్థితి ఉంది ప్రభువా, నా సంగతి ఉంది ప్రభువా అని చాలా ఒప్పేసుకుంటారు. కావాలంటే కన్నీళ్లతో కూడా ఒప్పేసుకుంటారు. మోకాళ్ళ మీద ఉండి ఒప్పేసుకుంటా ఉంటారు. ఇంకెప్పుడు చేయనని చెప్పేసి ప్రమాణం చేసి మరి ఒప్పేసుకుంటారు. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే దానిని మర్చిపోయి, కొన్ని రోజులకి దానిని మర్చిపోయి ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తారు. అది మంచి పనేనా? కాదు ప్రియులారా. ఒక వ్యక్తి జీవితంలో పురాగా మార్పు అనేది తేటగా కనబడాలి. తన పాపములు తన శిక్షా విధికి కారణము కాకూడదు. అందుకే దేవుడు మనసు మార్చుకొని అనే మాట ఇచ్చాడు. మనసు మార్చుకుంటే ఏ పాపమైనా క్షమిస్తాడు. అవునండి, ఎంతటి ఘోర పాపమైనా క్షమిస్తాడు. పాపాత్మురాలైన శ్రీ ప్రభు దగ్గరకు వచ్చి పాదాల మీద పడి తన పాపములను తాను ఒప్పుకొని కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ప్రభువును వేడుకున్నప్పుడు ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయా? లేదు, క్షమించబడ్డా. మరి విస్తార పాపములు చేసిన ఆమెని క్షమిస్తే ఏదో కొద్ది పాపాలు చేసిన వారిని క్షమించడా? క్షమిస్తాడుగా. ఎప్పుడు? మనసు మార్చుకొని. నీవు మనసు మార్చుకొనకుండా ఇలాగే కంటిన్యూ చేస్తే శిక్ష తప్పదు. మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి, అలవాట్లు మార్చుకోవాలి, ఆశయాలు మార్చుకోవాలి.
కార్యక్రమాలు మార్చుకోవాలి, సంగతులను మార్చుకోవాలి. ప్రియులారా, దేవుని వాక్యములో ఉన్న వాస్తవాలు తేటగా గుర్తించి మార్చుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా హృదయంలో మార్పు రావాలి, కార్యాలలో మార్పు రావాలి, ప్రవర్తనలో మార్పు రావాలి, వస్త్రధారణలో మార్పు రావాలి. ఏమండి? టోటల్గా చేంజ్ అయిపోవాలి. ఇక లోకం మనలో ఉండకూడదు. ఎప్పుడైతే అలాగున మన జీవితం ఉంటుందో దానిని బట్టి ప్రభువు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, క్షమించి రక్షించి దైవ రాజ్యాన్ని ఇస్తాడు. ఇక్కడ ఆయన అంటాడు, ఏమంటాడండి? యెహెజ్కేలు గ్రంథంలో 14వ వచనం, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను. నేను వెనుక తీయను, కనికరింపను, సంతాపపడను. నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును. ఇదే యెహోవా వాక్కు అని చెప్పాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కృపను కుమ్మరింపజేశాడండి మన పట్ల. విస్తారమైన కృపను కుమ్మరింపజేశాడు. కనికరింపని వాడు కనికరింపాడు, సంతాపపడని వాడు సంతాపపడ్డాడు, శిక్ష విధించేవాడు శిక్ష విధింపను అన్నాడు. ఒక్క మాట చెప్పాడండి, రోమాపత్రిక 8:1, యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదన్నాడండి. ప్రియులారా, అర్థమైందా? యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేకుండా చేశాడు. క్రీస్తునందు ఉండడం అంటే ఏంటో తెలుసా? క్రీస్తునందు ఉండడం అంటే క్రీస్తు అడుగుజాడలలో నడచుట, క్రీస్తును పోలి జీవించుట, క్రీస్తు ప్రభు మాదిరిని మనము కలిగి ఉండుట. ఇలాంటి శ్రేష్టమైన అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారిని బట్టి ప్రభు సంతోషిస్తారు. చూశారా? మడ్డి కుండ అంటే ఎవరో మనకు అర్థమైంది. ఆ మడ్డి కుండలో ఉన్న మాంసపు ముక్కలేంటో అర్థమైంది. వారిని ఎందుకు బాగుగా ఉడకపెట్టాలో అర్థమైంది. ప్రియులారా, కొందరి జీవితాలు అలాగే ఉండబోతున్నాయి. నిజంగా అలా ఉన్న వారిని బట్టి ప్రభు ఎంతో సంతోషిస్తాడు. మార్పు కలిగిన జీవితాన్ని బట్టి ఆనందిస్తాడు. మార్పు లేదనుకోండి, కోపగిస్తాడు, శిక్ష వేస్తాడు. శిక్ష నుండి తప్పించుకొని నిత్య జీవాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామమునకు వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీల జీవితం, అన్య రాజుల జీవితం ఎంతో తేటగా ఉపమానాల రూపములో మీ వాక్యములో నుండి మాతో మాట్లాడుచున్న ప్రతి సత్యాన్ని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రభువా, విడువని దేవుడుగా, ఎడబాయని దేవుడుగా, మా పక్షంగా మీరు చేసిన ప్రతి విధమైన ఉపకారములు అన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మా ప్రభువా, మేము చేసిన దోషములను బట్టి మీరు శిక్ష వేస్తే ఏనాడో మన్నైపోయేవారు. కానీ మీ కుమారుని ద్వారా ఈ లోకానికి కృపను కుమ్మరింపజేసి ఆయన ద్వారా మా జీవితాలకు క్షమాపణ కలిగించడానికి ఇష్టపడి చేసిన పుణ్యకార్యమంతటిని బట్టి స్తోత్రము. మా ప్రభువా, ప్రేమించి రక్షించి దైవరాజ్య వారసులుగా చేసినందుకు స్తోత్రము.
ఇంత చేసిన మీ ప్రేమకై, ఉపకారముకై కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు మమ్మను ప్రేమించి చేసిన మేళ్ళన్నింటిని బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లించుచు మరొకసారి మా ప్రభు అయిన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వినియులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో 11 నుండి 14 వచనాలలో ఉన్న మట్టి కుండను గూర్చి మనం విన్నాం. మట్టి కుండ అర్థమైంది కదా. ఆ మడ్డి కుండలో అధిపతుల ముక్కలు ముక్కలను వేసి ఉడకబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అదంతా శిక్షకు కారణంగా ఉంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకున్నాం.